seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. 1 వీక్ పైన అయిపోయింది వ్లాగ్ పెట్టి. మధ్యలో బ్రేక్ ఇవ్వటం ఎందుకు అని చెప్పి గృహప్రవేశం వీడియో పెట్టాను తమ్ముడు వాళ్ళది. అది ఎప్పుడో జరిగింది, లాస్ట్ డిసెంబర్లో. అది అలా హోల్డ్లో పెట్టుంచా అనమాట, అప్లోడ్ చేయకుండా. సో అది ఇంకా అయితే పెట్టాను లాస్ట్ వీక్. ఎలా ఉంది అండ్ చాలా అంటే చాలా దారుణంగా సిక్ అయ్యానండి బాబు. అంత దారుణమైన జలుబు దగ్గు ఇప్పటి వరకు రాలా. లక్కీగా జ్వరం అయితే లేదు, కానీ మొత్తం అసలు ఒళ్ళంతా నొప్పులుని, పైగా ట్యాబ్లెట్ ఏమీ వేసుకోవడానికి లేకుండా అయిపోయిందనమాట జలుబు చేసి. అదొక పక్కన పెడితే ఇక్కడ మేము వెళ్ళేది మూవీకి వెళ్తున్నాం. మూవీ అంటే మామూలు ఎంటర్టైన్మెంట్ మూవీస్ కాదు, చోజన్ అని టీవీ సిరీస్ లాగా అనమాట. క్రిస్టియన్ దీని గురించి తీశారు. అండ్ రీసెంట్గా వచ్చిన సీజన్ 4 ఫస్ట్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి అనమాట రోజు. అండ్ మేము బుక్ చేసుకున్నాం టికెట్స్, షీస్తాలో దొరికింది మాకు. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇది నేను కరెక్ట్గా సిక్ అవ్వక ముందు రోజు. నెక్స్ట్ కమింగ్ 2 days దారుణంగా సిక్ అయ్యాను అనమాట. మేబీ ప్రశాంతంగా తిరిగింది అదేననుకుంటా లాస్ట్. ఇంకా సిక్ అయిన తర్వాత అయితే అసలు గొంతుకే లేకుండా అయిపోయింది నాకు మాట్లాడడానికి. విపరీతమైన దగ్గు, ఒకటే జలుబు, ముక్కు పట్టేసేసి అసలు ఏది వేసుకోవడానికి లేకుండా అయిపోయింది. నేను ఎన్నిసార్లు మిడ్ వైఫ్ వాళ్ళకి మెసేజ్ పెట్టాను అనమాట. ఇక్కడ మెసేజ్ చేస్తే వాళ్ళేమో కౌంటర్ టాప్ మెడిసిన్స్ తీసుకోవచ్చు అని అన్నారు. బట్ నేను అక్కడికి వెళ్ళి తీసుకోవడానికని చూస్తే వాళ్ళేమో లేదు వాడకూడదు అస్సలు అని అన్నారు. నేజల్ స్ప్రే అయితే ఇంకా నా వల్ల కాలా, ముక్కు పట్టేసేసి ఊపిరి ఆడకుండా ఎలా పడుకుంటాం చెప్పండి. సో అందుకని నేజల్ స్ప్రే అయితే కొట్టేసుకున్నాను. ఇంకా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఏం వేసుకోవాలో అలా భరించాను ఇంకా సైలెంట్గాని. అది పక్కన పెడితే ఇంకా ఏంటంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉందన్నమాట ఒళ్ళు నొప్పులతోటి. సో అందుకని ప్రెగ్నెన్సీ పిల్లో ఆర్డర్ చేసుకున్నాను. అసలు అది వచ్చిన దగ్గర నుంచి నిజంగా ఎంత బాగుందంటే నాకు నిద్రపోవడానికి చాలా కంఫర్టబుల్, వర్త్ బై అనిపించింది నాకైతే. అసలు ఫస్ట్ నేను చాలా ఆలోచించాను, తీసుకోవాలా వద్దా, అవసరమా అంతగా. ఇప్పటివరకు ఎప్పుడు మనం వాడలేదు అలాంటివన్నీ, అసలు తెలీదు. ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త విషయాలన్నీ తెలుసుకుంటున్నామే, కానీ ఇదివరకు అసలు ఇది ఉందా లేదా అనేది కూడా నాకు తెలియదు అనమాట. ఫస్ట్ అయితే సెకండ్స్లో తీసుకుందాం అనుకుని చాలా చూశాను. బట్ సెకండ్స్లో నాకు అర్థమైంది ఏంటంటే అన్ని వస్తువులు అయితే సెకండ్స్లో తీసుకోలేం, కొన్ని వరకు తీసుకోగలం. కానీ ఎందుకంటే ఇవి బాగా వాడేసేసి బాగా అరిగిపోయి ఉన్నవి పెడతారనమాట. ఎంత ట్రై చేసినా నాకైతే మంచి క్వాలిటీది అయితే దొరకలేదు. సో ఇంకపోతే పోనీలే, దీనికోసం చూస్తే రెస్ట్ ఉండదు, సరిగ్గా నిద్ర ఉండదు అని చెప్పి అయితే తీసేసుకున్నాను. ఆర్డర్ చేశాను అనమాట 24.SEలో. అసలు ఎంత బాగుందంటే అది వచ్చిన దగ్గర నుంచి చాలా అంటే కరెక్ట్గా ఉందన్నమాట. కుషన్ మరీ హార్డ్గా లేదు, మరీ సాఫ్ట్గా లేదు, సపోర్ట్ చాలా బాగుంది. అది ఉన్న దగ్గర నుంచి నేను సోఫాలో వేసుకుని కూర్చుంటే అసలు నడుము లాగటమే లేదనమాట, అంత బాగుంది. ఇంకా అదొకటి అప్డేట్. తర్వాత ఇంకా అలా గడిచింది. సిక్ అయ్యేసరికి నేను ప్రాక్టికల్కి కూడా వెళ్ళడానికి అవ్వలేదన్నమాట. నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా కదా స్కూల్లో, ఇంకా అక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పాను దట్ ఇలా జలుబు చేసింది అని. అంటే నా గొంతుకు చూసే ఆవిడకి అర్థమైపోయింది, వద్దొద్దు రెస్ట్ తీసుకో, ఏం కాదు, కంగారు పడద్దు అని చెప్పి. ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, నేను కూడా లైట్ తీసుకున్నాను. బాగా అంటే
ఎప్పుడు చూడు నిద్రపోవడం, నిద్ర ఎంత నిద్రపోయినా కూడా అది నాకు తక్కువేనేమో అని అనిపిస్తుంది. అంత టయర్డ్‌గా ఉంటుందనమాట. పోనీ ఏమన్నా పెద్దగా కష్టపడ్డామా అంటే, కష్టపడతాం, పనులన్నీ చేసుకుంటాం. అవి ఎప్పుడూ చేసేవే. మన ఇంట్లో పనులు మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. సో, ఆ పనులన్నీ ఎప్పుడూ చేసేవే. అయినా కూడా నాకు చాలా ఇదిగా అనిపిస్తదనమాట. అస్సలు ఎక్కడికెళ్ళబుద్ధి కావట్లా, ఏది చేయబుద్ధి కావట్లా. పోనీ ఏమన్నా క్రేవింగ్స్ ఉన్నాయా అవి ఇవి తినాలి అంటే అది కూడా లేదు. పక్కాగా నాకెలా ఉందంటే, ఒక రోటి పచ్చడి కమ్మగా ఇంత చుక్క నెయ్యేసుకొని తింటే ఎంత బావుంటదో అన్నంత దీంట్లో ఉందనమాట. ఇంకా చెప్తే నవ్వుతారసలు. అలా అయిపోయింది నా పరిస్థితి. ఇంకా ఇప్పుడైతే ఎండొచ్చింది గానీ, నేను ఈ వ్లాగ్ అంతా రికార్డ్ చేసేటప్పుడైతే ఇంకా చల్లగుండింది. మధ్యలో స్నో పడింది. అసలు పిచ్చి లేసిందనమాట. నాకున్న సిక్‌నెస్‌కి, ఆ క్లైమేట్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. ఏది ఎట్లున్నా గూడా, ఎంత ఇదిగా ఉన్నా గూడా సండే అయితే మాత్రం చర్చ్ మిస్ కావట్లేదు. అదొకటి నాకు చాలా అంటే చాలా నచ్చిన విషయం అనమాట. సండే అవుతుందనంగా చర్చ్‌కెళ్ళాలి ఎట్లయినా గూడా అని. ఆ డిసిప్లిన్ అనేది లైఫ్‌లో లేకపోతే మన పిల్లలకి ఆ డిసిప్లిన్ అనేది ఇవ్వలేం. మనం దీన్ని ఆ రొటీన్‌ని మనం మన లైఫ్‌లో ఇంకాపరేట్ చేసుకోకపోతే మన పిల్లలు గూడా చేసుకోలేరనమాట. సో, అందుకని ఖచ్చితంగా ఎట్లైనా సండే అయితే చర్చ్‌కెళ్ళాలి అంతే అన్నట్టుగా అనిపిచ్చింది నాకు. సో, నాకు ఎలా ఉన్నా గూడా సిక్‌నెస్ నేనైతే ట్రై చేశాను. ఎళ్ళక్కడ కూర్చోడానికి. దక్కుంటూ, తుమ్ముకుంటూ అలా కంటిన్యూ చేశా అనమాట వెళ్ళటం. Däremot var oss barn vid kortare önskan. Må du välsigna dig, Fader. Vi ska leva, ja vi ska leva upp till 100 år. Maria, Maria, förlöjdas మాకు ముందే తెలిసుండుంటే చాలా అంటే మేము కూడా ఏదన్నా ఇచ్చేవాళ్ళం అని అనిపించింది నాకు. ఆ రోజు ఫాదర్ బర్త్‌డే, చర్చ్ ఫాదర్‌ది బర్త్‌డే అనమాట. అది అప్పటికప్పుడు తెలిసింది సడన్‌గా. సో, ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడ బొకే తీసిచ్చారనమాట. అరే! ఈ విషయం ముందే మనం చూసుకొని ఉండుంటే మనం కూడా ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళమే అని అనిపించింది. బట్ ఎనీవేస్ వెళ్ళైతే విష్ చేసాము. అనిపించింది హ్యాపీగా. ఫీకాకైతే ఆ రోజు లేమనుకుంటా, ఉండలేదు. ఒక 2 వీక్స్ నుంచి ఉండట్లా, అంత కుదరట్లేదు టైము ఉండి చేసుకోవడానికి. ఎందుకంటే ఇంటికొచ్చిన తర్వాత వంట చేయాలి. నా షుగర్ ఏమో కానీ అసలు ఎలా అయిపోయిందంటే నాకు ఆ రోజు మూవీకెళ్ళొచ్చిన రోజు నైట్ అయితే నేను ఏదైనా పెట్టుకెళ్దాం అనుకున్నా. బట్ నాకు కుదరలా ఆ రోజు పెట్టుకెళ్ళడానికి. అదేమో హడావిడిగా టైం అలా పరిగెడుతుంది అనిపిస్తుంది. ఏదో అసలు టైంని ఒక 10 టైమ్స్ ఫాస్ట్ చేస్తే ఎలా ఉందో అలా అయిపోతున్నాయి అనమాట. రోజులు గడిచిపోతున్నాయి ఫాస్ట్‌గా అట్లని చూస్తుండగానే. అసలు కుదరలేదు ఆ రోజు బాక్స్ తీసుకుని వెళ్ళడానికి. అంటే ఇక్కడ మూవీస్‌లో మనం ఏదన్నా తీసుకుని వెళ్ళొచ్చు అనమాట తినడానికి స్నాక్స్ లాగా. సో, నేను తీసుకెళ్దామని అనుకున్నా. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను నా షుగర్ వాల్యూస్ అనేవి రికార్డ్ చేయాలన్నమాట. ఎందుకంటే కమింగ్ వీక్స్‌లోని నేను డాక్టర్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. డైరెక్ట్‌గా పెద్ద డాక్టర్లకు చూపించాలి అవన్నీ. వాళ్ళు సజెస్ట్ చేస్తారు మెడిసిన్ ఎంత ఎంజీ కావాల్సి వస్తుంది, లేక అసలు కావాలా వద్దా, ఇవన్నీ చూస్తారనమాట. సో, అందుకని చెప్పి నన్ను రికార్డ్ చెయ్యని అన్నది మిడ్వైఫ్. నేను ఇంకా ఆ రోజు ఏంటంటే నైట్ తినడానికి అవ్వలేదు.
అది అయ్యేటప్పటికి 10 అయ్యింది. ఆ టైంలో ఏమి ఇంటికి వచ్చి చేసుకుని తింటాం కుదరదు, చాలా టైం అయిపోద్ది. ఇంకా సర్లే అని మ్యాక్స్ బర్గర్స్ అక్కడే ఉంది, షీస్తాలోనే గలేరియా మాల్లో ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి పికప్ చేసుకున్నాను అనమాట. పికప్ చేసుకుని అక్కడే కార్లోనే తినేసేసి ఇంటికి వచ్చి చూడంగానే అసలు ఎంత హై లెవెల్లో చూపించిందంటే షుగర్, అసలు అప్పుడు అర్థమైందనమాట. లైక్ ఓకే, ఎంత చెప్పటమే కాదు చేయటం కూడా కావాలి అది, ఆ రొటీన్ అనేది. ఎంతైనా కూడా అలవాటు లేని రొటీన్ మనం అలవాటు చేసుకుని సడన్గా మనం దాన్ని ఫాలో అయిపోవాలి అంటే అవ్వదు, కష్టమే, చాలా కష్టం. ముఖ్యంగా ప్రెగ్నెంట్ దీంట్లో ఉన్నప్పుడు తినటం మానేసేసి లైక్ అంటే నోరు కట్టి పెట్టేసేసుకుని ఓన్లీ హెల్తీ వర్షన్ ఫుడ్డే తినాలి, ఇది తినొద్దు అది తినొద్దు, లైక్ ఇవి తింటేనే కంట్రోల్లో ఉంటుంది, మంచిది ఒంటికి అని అన్నీ చెప్పడం ఈజీయే కానీ అది ఫాలో అవడం మాత్రం చాలా కష్టం. నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. నాకు ఎంత పిచ్చి లేసిందంటే నాకు అసలు టైం పీరియడ్ అంతా నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు మిగిలిన టైం అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ అండ్ బిఫోర్ బెడ్ టైం వాల్యూస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అనమాట. లైక్ అంత నార్మల్గా ఉన్నాయి. బట్ ఫాస్టింగ్ షుగర్ మాత్రం నో మ్యాటర్ వాట్, నేను ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా, నైట్ ఎన్ని అవర్స్ పడుకున్నా, ఎంత రెస్ట్ తీసుకున్నా, ఎంత కష్టపడినా నాకు ఫాస్టింగ్ షుగర్ మాత్రం సరిగా చూపించట్లా. లైక్ నార్మల్ పర్సన్స్కి 4 to 6 రేంజ్లో చూపిస్తే సరిపోతుందంట. బట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏంటంటే 5.3 చూపించాలంట. ఎందుకంటే లోపల ఉన్న బేబీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా అలానే ఉంటాయంట, లైక్ ఎలివేటెడ్గా ఉంటాయంట ఒకవేళ మనం 5.3 అనేది మెయింటైన్ చేయకపోతే. సో అది రిస్క్ వాళ్ళకి. అంత గ్లూకోజ్ కంటెంట్ అనేది జీర్ణం చేసుకోవడం కష్టం కాబట్టి నార్మల్ పర్సన్స్ కన్నా ప్రెగ్నెంట్ ఉమెన్కి వాల్యూస్ అనేవి కాస్త తక్కువ ఇస్తారనమాట, ఆ లిమిటెడ్ వాల్యూస్ అనేవి. సో దీంట్లోనే ఉండాలా. నాకు 5.3 ఉండకుండా 5.8, 5.9 ఎంత ట్రై చేసినా నా వల్ల కాల. అన్ని రోజులు ఏ రోజులైతే తీసుకున్నానో రీడింగ్స్ అన్ని రోజులు అదే చూపించింది. నేను ఇంకా గేవ్ అప్ అనమాట లిటరల్గా. ఇంకా నా వల్ల కాదు, సరే ట్యాబ్లెటేగా ఇస్తారు, పోతే పోనీలే, నా కోసం కాకపోయినా అట్లీస్ట్ కడుపులో ఉన్న వాళ్ళ కోసం, మంచి కోసం అయినా నేను తీసుకోక తప్పదు ఇంకా ట్యాబ్లెట్ని. డెలివరీ అయినాక ఆబ్వియస్గా వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఆపేస్తారు. సో నా రొటీన్లోకి నేను మళ్ళీ రావచ్చు అని అయితే అనిపించింది నాకు. ఇక్కడ నా స్వార్థం ఆలోచిస్తే అనవసరంగా ఇది అవుతుంది అని. అండ్ ఇదే విషయం మిడ్వైఫ్తో కూడా షేర్ చేసేసాను. ఇంకా వెంటనే ఆవిడ ఏంటంటే మెయిన్ హాస్పిటల్, కారోలిన్స్కా హాస్పిటల్, నా డెలివరీ ఎక్కడైతే ఫిక్స్ చేశారో ఆ హాస్పిటల్లో డాక్టర్కి అసైన్ చేశారనమాట నా కేసు అనేది. సో ఇంకా అక్కడికి వెళ్ళి అదంతా చూసుకోవాలి. అదైతే జరిగింది. నాకైతే చిరాకు వచ్చేసింది, ఇంకా నా వల్ల కాదు అని అయితే అనిపించింది. చేతులు ఎత్తేసాను, ఏదైతే అదైంది, మెడిసినే కదా ఇస్తారు అన్నట్టుగాని ఇంకా చూడాలి అని అనుకున్నాం అనమాట. ఇంకా అలా అని చెప్పి పోనీ బ్లడ్ టెస్ట్లు ఏం చేయకుండా ఉండాలంటే అలా కూడా కాదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసే వరకు నేను నా బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ అన్నీ రికార్డ్ చేసి పెట్టాలన్నమాట. ఆ మెషిన్ వాళ్ళు కంప్యూటర్లో ఫిక్స్ చేస్తారు, లైక్ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేయగానే నా వాల్యూస్ అన్నీ వాళ్ళకి అర్థమైపోతాయి. లైక్ ఎలా వచ్చింది, ఎంత వచ్చింది, ఏ టైంకి ఎంత వచ్చింది, ఎక్కడ ఎలివేటెడ్గా చూపిస్తుంది, మొత్తం తెలిసిపోద్ది అనమాట వాళ్ళకి. నేనేమి ఇక్కడ ఇది చేయడానికి లేదు, లైక్ కవర్ చేసి ఇట్లా చేయకూడదు, అలా తెలియకూడదు, అట్లా ఛాన్సే లేదనమాట. డైరెక్ట్గా మెషిన్ తీసుకుని వెళ్ళి వాళ్ళు కంప్యూటర్కి ఫిక్స్ చేస్తారు. సో అందుకని ఇంకా తీసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ వీక్కి 4 days నేను ఆ వాల్యూస్ అన్నీ తీసుకోవాలి. ఓ పక్కన దగ్గు జలుబు దారుణంగా ఉంది, ఇంకో పక్కన ఈ బ్లడ్ టెస్ట్లు, షుగర్ టెన్షను, దానికి తోడు నేను చేసే కోర్సు. సో మధ్యలో నేను ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాలి. ప్రాక్టిక్కి అయితే వెళ్ళలేకపోతున్నాను, అంటే ఇంటర్న్షిప్కి అయితే వెళ్ళలేకపోతున్నాను. కానీ సిక్ వలన ఎగ్జామ్ రాయటం మానేస్తే కనుక మళ్ళీ నాకు అది ఒక్కటేసారి హెడేక్ అవుతుంది అనమాట. మొత్తం అన్నీ ఒకేసారి రాయాల్సి వస్తుంది, చాప్టర్స్ అన్నీ. అది ఇంకా పెద్ద తలకాయ నొప్పి, అన్నీ ఒకేసారి కూర్చుని రాయాలి అంటే కనుక.
సో అందుకని చెప్పి ఇంకా ఆ ఎగ్జామ్ మాత్రం మిస్ కాకూడదు అని దానికైతే మాత్రం ఎలా ఉన్నా కూడా వెళ్ళిపోయి రాసేసాను. ఒక్క చాప్టర్ మాత్రం మిస్ అయింది, కానీ మధ్యలో మిగిలినవన్నీ ఇప్పటివరకు జరిగినాయని ఎంత సిక్కున్నా కూడా వెళ్ళి రాశాను గమ్మునని. ఎందుకంటే మనం ఎక్కువ ప్రొలాంగ్ చేసే కొద్దీ మన్నెత్తి మీద పడతాయి పనులన్నీ. సో అందుకని ఇంకా ఆ విషయంలో ఛాన్స్ తీసుకోకూడదని, దానికి తగ్గగా క్లైమేట్ కూడా నాకు బద్ధకం ఇవ్వటానికి క్లైమేట్ కూడా అట్లానే ఏడిస్తుంది. మంచిగా చల్లగా ఆ రోజైతే లాస్ట్ ఇందాక చూసిన దగ్గర మంచు పడే దగ్గర అయితే ఆ రోజు నా ట్రైన్ మిస్ అయింది, చాలా కష్టమైపోయింది. ఇంకా లాభం లేదని చెప్పి ఇక్కడ నుంచి క్యాబ్ పెట్టుకుని వెళ్ళాను అనమాట కాలేజ్కి. ఒక నార్మల్ ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ అంత పెట్టి క్యాబ్ పెట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ నేను మామూలుగా ట్రైన్లో రిటర్న్ వచ్చేసాను. అలా నడుస్తుంది అసలు దారుణంగా, బిజీగా, టెన్షన్గా. దానికి తోడు మధ్యలో నేను ఏదో ఒకటి తింటా ఉండాలి. అదొకటి. నేను మధ్యలో డైటీషియన్తో కూడా మాట్లాడాను అనమాట. లైక్ డైటీషియన్ అపాయింట్మెంట్ కూడా ఉండింది. ఇంకా వీడియో కాల్ మీటింగ్ అనమాట అది. సో వీడియో కాల్లో మాట్లాడాను. లైక్ వాళ్ళంతా అడుగుతారు జనరల్గా ఎలా ఉంది, ఎలా ఫాలో అవుతున్నావు, డైట్ అంతా, రీడింగ్స్ ఎలా చూపిస్తున్నాయి. నేనైతే ఒకటే చెప్పాను, కడుపుతో ఉన్నప్పుడు నోరు కట్టుకుని ఏదన్నా కొంచెమే తినాలి, ఎంత అమౌంట్లోనే తినాలి అని అంటే నాకు ఆకలి తీరట్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ తీసుకుంటున్నాం అనుకోండి, ఫ్రూట్లో మళ్ళీ అన్నీ తినడానికి లేదు. ఆరెంజ్ కానీ యాపిల్ కానీ లో షుగర్ లెవెల్ ఉన్నవి తినాలి. ఇప్పుడు ఆరెంజ్ తింటున్నాం అంటే ఒక ఆరెంజ్ తింటాం, యాపిల్ తింటున్నాను ఒక యాపిల్. అది అసలు ఆకలి వేస్తున్నప్పుడు తింటుంటే అది ఏం సరిపోద్ది, అసలు నాకు సాలట్లేదు. నేను నో మ్యాటర్ వాట్ నేను ఎంత హార్డ్గా ట్రై చేసినా కూడా నా వల్ల కాట్లా. ఏం చేయమంటావు, అసలు ఏంటి కదా, షుగర్ వాల్యూస్ అనేవి ఎలా కంట్రోల్ చేయాలి, ఫాస్టింగ్ షుగర్ నాకు అర్థం కావట్లా. నైట్ అయితే కొన్నిసార్లు బాగా ఆకలేసేస్తుంది అనమాట నిద్దట్లోని, బట్ ఏం తినడానికి లేదు. ఏం తింటాం, ఆ యోగర్ట్ అది ఇది కీ సింబల్ ఉన్న షుగర్ లేని యోగర్ట్లు. నిజంగా నాకు అసలు వచ్చిన కోపానికి డైటీషియన్ ఇచ్చుకున్నా అనమాట. అసలు నోటికి ఏదన్నా మంచి టేస్ట్ ఉండే తినాలనిపిస్తుంది, కానీ అలా అయిపోయింది నా పరిస్థితి. ఏం తినలేకుండా అది ఏంటో మరి అని చెప్పి బాగా నాకున్న ఫ్రస్ట్రేషన్ అంతా ఇంకా ఆవిడకి చూపిస్తే ఆవిడ ఒకటే అనింది, లైక్ ఎక్కువ హార్డ్ తీసుకోవద్దు, ఎలాగో డాక్టర్ని కలుస్తావు, దే విల్ సార్ట్ ఇట్ అవుట్ ఎలాగైనా కూడా. సో టెన్షన్ తీసుకోకుండా నువ్వేం తినాలో తిను, బట్ కాషియస్గా తిను, తెలుసుకుని తిను ఎంత తినాలి అది ఇది అనుకుంటూ ఇంకా నన్ను సూద్ చేసింది అనమాట. తర్వాత కాల్ అయిపోయినాక నాకే నవ్వు వచ్చింది ఆ రోజు అలా మాట్లాడినందుకు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం వాళ్ళతో షేర్ చేస్తున్నాం, ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేసి పెడతారనమాట 1177లో. సో అందులో రికార్డ్ అయి ఉంది. నాకే నవ్వు వచ్చింది అది చూసిన తర్వాత. బట్ ఎనీవేస్ ఒక్కోసారి అది అవసరం బయట పెట్టాలనేది, లైక్ ఆ పిచ్ అంతా తినలేకపోతున్నాను అన్న విషయాన్ని. సో అలా గడిచిందండి నా ఇదంతా 6 days. ఎలా ఉంది వ్లాగ్ నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.